ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో మాజీ మంత్రి హరీష్ రావును విచారించారు సిట్ అధికారులు. తనపై ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే హరీష్ రావుకు సిట్ నోటీసులు ఇచ్చారని మండిపడ్డారు బీఆర్ఎస్ నేతలు. బొగ్గు స్కామ్పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావును విచారించారు సిట్ అధికారులు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో దాదాపు 7 గంటల పాటు డీసీపీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో విచారణ జరిపారు. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు స్టేట్మెంట్ ఆధారంగా హరీష్ రావును విచారించారని తెలుస్తోంది. ఈ కేసులో నిందితులిచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ప్రశ్నించారు సిట్ ఆఫీసర్స్. సీఎం రేవంత్ రెడ్డి బావమర్ది కుంభకోణం బయటపెట్టినందుకే తనపై కక్ష సాధింపు చర్యలు చేపట్టారని ఆరోపించారు హరీష్ రావు. సర్కార్ అవినీతిపై ప్రశ్నించడంతోనే ఫోన్ షాపింగ్ కేసులో సిట్ నోటీసులు ఇచ్చారన్నారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడేది లేదన్నారు. తాను చట్టాలను గౌరవిస్తానని, ఎన్నిసార్లు విచారణకు పిలిచినా హాజరవుతానని అన్నారు హరీష్ రావు. ఎటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు, ఆధారం లేనటువంటి మాటలు, అడిగిందే అడుగుడు, సొల్లు పురాణం తప్ప ఏమీ లేదు. ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్. మేమేమడిగినాము? సిట్టింగ్ జడ్జితో విచారణ జరపండి అన్నాం. నువ్వు తప్పు చేయకపోతే, నువ్వు నిజాయితీపరుడైతే మేము అన్ని ఆధారాలు కూడా మీరు వేసిన సిట్టింగ్ జడ్జి గారికి అందించడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు చట్టం మీద గౌరవం ఉంది, తప్పకుండా గౌరవిస్తాం. ఎన్నిసార్లు పిలిచినా హాజరవుతాం. ఫోన్ ట్యాపింగ్ ఒక లొట్టపీసు కేసు అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హరీష్ రావు ప్రశ్నించినందుకే నోటీసులు పంపారన్నారు. బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ సర్కార్ కక్ష కట్టిందన్నారు. ఎన్ని కేసులు పెట్టినా ప్రజల తరపున పోరాటం చేయడం ఆపమన్నారు కేటీఆర్. చిట్టినాయుడు గారు నడిపిస్తున్న ఒక పనికిమాలిన విచారణ తప్ప, ఓ లొట్టపీసు కేసులో ఇంకో పనికిమాలిన చిట్టి విచారణ తప్ప సిట్టు లేదు, తిట్టు లేదు. ఆడ ఏమి లేదు. 2 ఏళ్ల నుంచి బోగస్ కథనాలు, ముఖ్యమంత్రి కార్యాలయంలో వడ్డించి వార్చే పనికిమాలిన స్టోరీలు, ఒక్కటి కూడా రాష్ట్ర ప్రజలకు పనికొచ్చే కథనం లేదు. పనికిమాలిన స్టోరీలతో 2 ఏళ్ళు టైంపాస్ చేస్తూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా ఆయనని, రేవంత్ రెడ్డిని, 1 కాదు 2 కాదు, ఇంకో 1000 వేసుకో. నీ సిట్టులు చిట్టీలు ఇంకో 1000 వేసుకో, ఏం ఫరక పడదు. ఉదయం కోకాపేటలోని తన నివాసంలో కేటీఆర్తో కలిసి ప్రెస్ మీట్ పెట్టారు హరీష్ రావు. ఆ తర్వాత బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి తెలంగాణ భవన్కు వెళ్లారు. ఆ తర్వాత జూబ్లీహిల్స్లోని పీఎస్లో విచారణకు అటెండ్ అయ్యారు. జూబ్లీహిల్స్ పీఎస్ ముందు ఉద్రిక్తత ఏర్పడింది. ఆందోళనలు చేస్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు.